హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ దొండకాయ ఫ్రై రైస్లో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. అలాగే సైడ్ డిష్ కింద రసంలోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దొండకాయ ఫ్రైలోకి ఒక పొడి చేసుకుంటామండి. ఆ పొడి వల్లే ఈ ఫ్రైకి టేస్ట్ యాడ్ అవుతుందండి. అదే మెయిన్ అండి. ఫస్ట్ అయితే ఆ పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోకి ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా మినపప్పుని, జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకోండి. అది నేను పొట్టి మినపప్పు తీసుకున్నాను. మీరు నార్మల్ మినపప్పు అయినా యూజ్ చేయొచ్చు. అది వేయించేసుకున్నాక అది పక్కకు తీసేసుకుని అదే ప్యాన్లో కొన్ని పల్లీలు అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోండి. అవి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక అవి కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆ మూడు కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోండి. అది ఎక్కువ పేస్ట్ అయ్యేటట్టు పట్టుకోకండి, పొడిలాగా అవ్వాలి. అప్పుడే మీకు దొండకాయల మీద వేసినప్పుడు అది కొంచెం పొడి పొడిలాడుతా నోటికి టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఒకసారి మిక్సీలో ఆన్ ఆఫ్ కింద వేసుకోండి. ఈ పొడిని మనం టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక 2 to 3 days ఉంటుంది. ఇంకా ఎక్కువ డేసే ఉంటుంది, కానీ ఆ క్రిస్పీనెస్ అనేది అంత ఎక్కువ ఉండదు. సో 2 to 3 days దాకా అయితే ఉంచుకోవచ్చు. ఇదే పొడిని మనం బెండకాయల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఫ్రై కింద, అండ్ అలాగే దొండకాయల్లో కూడా వాడచ్చు. ఇదిగో చూసారుగా, ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు పొడిపొడిలాడుతా రావాలండి ఆ పొడి. ఇప్పుడు దాంట్లో అది మనం ఒక గిన్నెలోకి తీసేసుకుని దాంట్లో కొంచెం తగినంత సాల్ట్, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సాల్ట్, కారం అనేది మీరు దొండకాయకి ఫ్రైకి సరిపడా అంతా వేసుకోండి, టేస్ట్కి సరిపడా అంతా. ఎందుకంటే మళ్ళీ మనం విడిగా ఉప్పు కానీ కారం కానీ వేరేది కింద యాడ్ చేసుకోము. సో ఈ పొడే కాబట్టి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చీరకల కింద కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలండి. ఆయిల్కి సరిపడా అన్ని దొండకాయ ముక్కలు వేసుకుని వేయించుకోండి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఉండగా దొండకాయ ముక్కలు వేసుకోండి. ఒక 1 minute అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి వేగేదాకా వేయించుకోండి. దొండకాయ ముక్కలు వేగిపోయాక లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇదే ప్రాసెస్ మొత్తం మీ దగ్గర ఉన్న దొండకాయ ముక్కలు అన్నిటితో రిపీట్ చేయండి. ఏంటండి వీడియోస్ చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు? ప్లీజ్ అండి, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే మాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. లాస్ట్గా ఫ్రై చేసుకునే దొండకాయ ముక్కలు 75% వేగిపోయాక ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి చీరికలు, అలాగే ఒకసారి దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒకసారి వేయించుకోండి. మొత్తం ఫ్రై అయిపోయాక లాస్ట్లో కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవి కూడా గిన్నెలోకి తీసేసుకోండి. ఈ ఫ్రైని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే పిల్లలకి ఫ్రైస్ అంటే ఇష్టం కదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన దొండకాయల్లోకి ఇందాక ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. దొండకాయలకి ఎంత పడుతుందో అంత పొడి వేసుకుని మిగతాది మీరు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం ఇలా దొండకాయలకి పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుంటే మన దొండకాయ ఫ్రై రెడీ అండి. ఈ స్టైల్లో మీరు కూడా దొండకాయ ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.